సెమీఫైనల్స్గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన రేపు రాబోతూ ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నియమాల ప్రకారం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్స్ను ఓపెన్ చేస్తారు. ఈ 5 రాష్ట్రాల్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఖచ్చితంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం. ఎలక్షన్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్ర పార్లమెంటరీ వర్గాలు కూడా అక్కడ దింపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో జరిగినటువంటి అల్లర్ల కంటే ఈసారి ఎన్నికల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగాయని ఎన్నికల సంఘం చెప్పింది. మరోవైపు రీకౌంటింగ్ కూడా 1-2 చోట్ల చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. మమతా బెనర్జీ ఏకంగా స్ట్రాంగ్ రూముల్లో అవకతవకలు జరిగాయి, ట్యాంపరింగ్ చేస్తున్నారని అంటూ ఆరోపణ చేశారు. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రాల దగ్గర టీఎంసీ నాయకులు మమతా బెనర్జీ నేరుగా తను పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అన్ని కూడా పరిశీలించారు. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అత్యంత భద్రత నడుమ రేపు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. రేపు కౌంటింగ్ ఏం జరగబోతోంది, వెస్ట్ బెంగాల్లో ఎవరు వస్తారనేటువంటి ఒక ఆసక్తి అయితే అందరిలో ఉంది. దేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ ఫలితాలపైన ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అంతే స్థాయిలో ఉత్కంఠ రేపుతున్నటువంటి మరో రాష్ట్రం తమిళనాడులోనూ ఇలాగే ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం అన్నీ కూడా సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడ ఎవరు రాబోతున్నారు? అధికార స్టాలిన్కే మళ్ళీ జనం పట్టం కట్టబోతూ ఉన్నారా, లేదనంటే ఇప్పటికే మనం ఎగ్జిట్ పోల్స్లో చూస్తే యాక్సిస్ మై ఇండియా అనేటువంటిది ఒక ప్రామినెంట్ సంస్థ. ఈ ప్రామినెంట్ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. కారణం కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. సో టీవీకేకి అవకాశం ఇస్తారా, లేదు అని అంటే మళ్ళీ స్టాలినే కంటిన్యూ అవ్వబోతున్నారా, లేదంటే ఏఐడిఎంకే సత్తా చూపించి అధికారంలోకి రాబోతుందా అనేటువంటిది ఒక ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాల్లో మొదట వెస్ట్ బెంగాల్ అత్యంత ఎక్కువ ఉత్కంఠను రేపుతూ ఉంటాయి. ఆ తర్వాత స్థాయిలో తమిళనాడు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది దేశం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ రెండోసారి అధికారంలోకి రావడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడు ఓటర్లు చాలా విభిన్నమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉంటారు ఎప్పుడు. మరి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, తమిళనాడు ప్రజల తీర్పు ఏంటిది అనేటిది మాత్రం ఉత్కంఠగా మారింది. ఇక మరో రాష్ట్రం కేరళలో అధికార పార్టీగా ఉన్నటువంటి విజయ్ పినరయన్ మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారా, లేదంటే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందా అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది. అక్కడ టైట్ ఫైట్ కొనసాగింది అనేటువంటి విషయం ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. సో అక్కడ ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ ఈ రెండు పార్టీల మధ్య, ఈ రెండు కూటమిల మధ్య అత్యధికంగా పోటీ జరిగింది, ఉత్కంఠభరితంగా మారింది. సో అక్కడ ఫలితాలు ఎలా ఉండబోతాయి? అధికార పార్టీకే మరొకసారి, ఇప్పటికే 2 టర్మ్లు పినరయ్ విజయం చేశారు. సో మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తారా, లేదంటే అతనిపై శబరిమలకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, బంగారం విషయం కావచ్చు, ఇతర అవినీతి ఆరోపణలు కావచ్చు, విదేశీ బంగారాన్ని డంప్ చేయడం కావచ్చు, ఈ ఆరోపణలన్నీ కూడా గతంలో పినరయ్ విజయన్ ప్రభుత్వంపై వచ్చాయి. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈసారి ఉండబోతోందా? ప్రజలు తీర్పు ఎలా ఇస్తారు, మార్పును కోరుకుంటున్నారా అనేటువంటి ఒక ఉత్కంఠ కేరళ రాష్ట్ర ఫలితాలపై ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా. ఇక పుదుచ్చేరి, అస్సాం ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి క్లియర్ కట్గానే తీర్పు ఉండబోతోంది. అందరూ ఊహించినట్టుగానే ఉండబోతుందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. సో ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినటువంటి ఫలితాల్లో కూడా పుదుచ్చేరి కానీ అస్సాం కానీ పెద్ద తేడాగా లేవు. సో డెఫినెట్గా మళ్ళీ మరొకసారి ఇక్కడ ఖచ్చితంగా అస్సాంలో అయితే ఎన్డీఏ సర్కార్ రాబోతుందని బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మా బలం చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ కుటుంబం కూడా చెప్తోంది. సో ఎవరు విన్ అవుతారు, ఎవరు బలం చాటుకుంటారు, ఎవరు ప్రజల మనసులో స్థానాన్ని గెలుచుకుంటారు అనేటువంటిది రేపు చూడాలి. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్గా దేశ రాజకీయాల్లో చూస్తూ ఉంటారు. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో రేపు ఏం జరగబోతోంది, ఫలితాలు ఎలా వస్తాయనే చూడాలి. ఆఫ్టర్ దట్ ముఖ్యంగా మనం ఎదురు చూస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ ఈ పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలు చాలా కీలకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ చాలా కీలకంగా తీసుకొని అక్కడ ప్రచారం నిర్వహించారు. వెస్ట్ బెంగాల్లో అయితే దాదాపు అమిత్ షా 15 నుంచి 20 రోజుల పాటు అక్కడ క్యాంప్ వేసి అక్కడే ఉన్నారు. ప్రధానిగా ఉన్నటువంటి మోడీ దాదాపు 19 సభలను వెస్ట్ బెంగాల్లో నిర్వహించారంటే ఎంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో అధికారాన్ని చూస్తుంది అనేది మనం చూడొచ్చు. సో వెస్ట్ బెంగాల్లో ఈసారి సక్సెస్ అవుతారా లేదా అనేటువంటిది చూడాలి. చాలా టైట్ ఫైట్ వచ్చినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. సో టీఎంసీ
మళ్ళీ అధికారంలోకి రాబోతోందా, లేదంటే అక్కడ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేటువంటిది మాత్రం చూడాలి. ఎందుకంటే బార్డర్లో ఉన్నటువంటి దేశాల్లో అధికారాన్ని, బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి, అక్కడ పరిస్థితులు మార్చాలి అనేటువంటి ఒక అంశాన్ని బీజేపీ పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. కార్యకర్తలను కూడా అదే ఉత్తేజాన్ని నింపుతూ వచ్చింది. సో ఈసారి బీజేపీ కార్యకర్తలు కూడా వెస్ట్ బెంగాల్లో చూస్తే ప్రతి చోట ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టీఎంసీయే కాదు, ఎక్కడైతే టీఎంసీ స్ట్రాంగ్ రూమ్లో ఆరోపణలు చేసి టీఎంసీ కార్యకర్తలను అందరినీ కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర మోహరించిందో మమతా బెనర్జీ, అదే స్థాయిలో బీజేపీ కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతగా ఉండాలని చెప్పి తమ కార్యకర్తలను ఆదేశించింది. ఈ క్రమంలో చాలామంది కార్యకర్తలు స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్తున్నటువంటి ఈవీఎం బాక్సుల వాహనాలు, ఆ వాహనాలు వెంట బైక్స్ వేసుకొని వాళ్ళు ఆ వాహనాల వెంట సెక్యూరిటీగా వెళ్ళి అలాగే అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గర రాత్రంతా ఉండడం, సో ఇదంతా ఇప్పటికీ కొనసాగుతోంది. సో ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది అందుకే మొత్తం దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా సువేందు అధికారి గతంలో ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయన గెలుస్తారా లేదా అనేటువంటిది, మమతా బెనర్జీ ఓడిపోతారా గెలుస్తారా అనేటువంటిది, ఇలా రకరకాలుగా బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ ఫలితాలపై. అదే స్థాయిలో తమిళనాడులోనూ ఉంది. తమిళనాడులో టీవీకే పార్టీ అధిపతిగా ఉన్నటువంటి విజయ్ దళపతి ఆయన ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు, పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్ళే అయింది. ఈ 2 ఏళ్లలో ఆయన నిజానికి ఎలక్షన్స్లో పెద్దగా ప్రభావం చూపిస్తారా లేదా అనేటువంటి ప్రచారం జరిగింది ఎన్నికల ముందు వరకు. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అందరి దృష్టి టీవీకే విజయ్పై పడింది. సినిమాల్లో సక్సెస్ఫుల్గా అయిన విజయ్ పాలిటిక్స్లో 2 ఏళ్లలోనే సక్సెస్ అవుతారా, ఒకవేళ సక్సెస్ అంటే దీన్ని ఎలా చూడాలి అనేటువంటి విషయాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే టీవీకే విజయ్ పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలోనే ఇప్పుడు మిగతా ఎగ్జిట్ పోల్స్ లాగా ఆయన 18 నుంచి 25 స్థానాలు కనుక వస్తే మేజర్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకేకి రావాల్సినటువంటి సీట్లు టీవీకే విజయ్ తీసుకెళ్ళినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాలిన్ పై ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లన్నీ కూడా విజయ్ని ప్రత్యామ్నాయంగా చూసి వేసినట్టుగా అవుతుంది. ఏఐడిఎంకేకు వెళ్లాల్సిన ఓట్లే విజయ్ షేర్ చేసుకుంటారనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ విజయ్ ఏదైతే ఇందాక యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం ఆయన కనుక 150కి పైగా సీట్లు, 200కు పైగా సీట్లు కనుక సాధిస్తే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని యాక్సిస్ మై ఇండియా సంస్థ చెప్తోంది. సో మొత్తంగా రేపు తమిళనాడులో జరిగేటువంటి ఫలితాలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. బెట్టింగ్స్కి కూడా ఇవి దారితీస్తూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అటు వెస్ట్ బెంగాల్ ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి ఫలితాలపైన బెట్టింగ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక కేరళలో కూడా యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య అత్యంత కీలకంగా పోటీ జరిగింది కాబట్టి అక్కడ రిజల్ట్స్ కూడా ఎలా ఉంటాయనేటువంటి ఒక ఉత్కంఠ అందరిలో ఉంది. సో రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్స్ మొదట పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతాయి, ఆ తర్వాత ఈవీఎంస్ ఓపెన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ, ఫలితాలపైన క్లారిటీ వచ్చేందుకు ఖచ్చితంగా మధ్యాహ్నం 12 తర్వాత ఒక ట్రెండ్ అర్థమవుతుంది. 4 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే అటు వెస్ట్ బెంగాల్లో బీజేపీ కానీ టీఎంసీ కానీ అధికారంపై కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉన్నారు. ఇటు తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ కావచ్చు, అలాగే టీవీకే విజయ్ కావచ్చు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏఐడిఎంకే కూడా మౌనంగా ఉంది. సో డెఫినెట్గా మాకు కూడా విజయం సాధిస్తామనేటువంటి ఒక ధీమా వాళ్ళలో కనబడుతోంది. కేరళలో అయితే కాంగ్రెస్ కూటమి అలాగే ఇటు ఎల్డీఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ కూటమి అన్నీ కూడా చాలా సక్సెస్ అవుతామనేటువంటి ధీమాతో ఉన్నారు. కొందరిలో కనిపిస్తుంది, కానీ ఏం జరిగిందనేటువంటి ఒక ఆందోళన కనిపిస్తూ ఉన్నప్పటికీ కాన్ఫిడెంట్ మాత్రం బహిరంగంగా వెళ్ళి చూస్తున్నారు. సో డెఫినెట్గా రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఒక ఆసక్తిగా మారింది. దేశం అంతా కూడా ఎదురు చూస్తోంది. ఇక చిన్న రాష్ట్రాలుగా ఉన్నటువంటి అస్సాం కానీ పుదుచ్చేరిలో కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, జరిగిన పోలింగ్ సరళి కావచ్చు, దాదాపుగా అందరూ కూడా అక్కడ ముఖ్యంగా మన అస్సాంలో చూస్తే ఎన్డీఏ వస్తుంది అనేటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సో కాంగ్రెస్ కూడా చాలా కీలకంగా మారుతూ ఉంది ఈసారి అని చెప్తూ ఉన్నారు. సో ఆ ఫలితాలే వస్తాయా లేదంటే మారుతాయా అనేటువంటిది మాత్రం చూడాలి. ఇటు పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ వస్తుంది అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సో అక్కడ ఎలాంటి పరిస్థితి అనేది చూడాలి. సో ఈ 2 రాష్ట్రాల కంటే కూడా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఫలితాలే దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా జనం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ఈ ఫలితాలు ఏమవుతాయి అనేటువంటిది రేపు 8 గంటల నుంచి హెచ్ఎంటీవీ కంటిన్యూగా లైవ్ ఇవ్వబోతోంది. దీనిపై ఎప్పటికప్పుడు క్షణక్షణం రిజల్ట్స్ అన్నీ కూడా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందించబోతాను. సో స్టే ఫాలో ఆన్.